అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, మీరు టైటిల్ థంబ్నెయిల్ అన్ని చూసినట్టు ఇవాల్టి వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అండ్ మై మామ్స్ హోమ్. అంటే మా మమ్మీకి సర్జరీ అయిన తర్వాత నా డే రొటీన్ అంతా ఎలా ఉంటుంది అంతా మీ అందరితో షేర్ చేద్దామని ఈ వీడియో అనమాట. సో బేసిక్గా సమీరా పని చేయదు, సమీరా రెస్పాన్సిబిలిటీ తీసుకోదు, పిల్లోడిని చూస్తే మాత్రమే ఇట్స్ నాట్ లైక్ యూ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. బట్ పీపుల్ హూ లవ్ మీ, పీపుల్ హూ లైక్ మీ, వాళ్ళందరికీ జస్ట్ నా రొటీన్ షేర్ చేస్తున్నాను, నథింగ్ బియాండ్ దాట్. సో బేసిక్గా ఈ వీడియో ఏదైతే రోజు నేను షూట్ చేస్తున్నానో ఆ రోజు నుంచి కాదు, 12th of August నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో 12th of August వచ్చేసి ఈవినింగ్ నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. అంటే మమ్మీ దగ్గర వచ్చిండే, అదే మమ్మీ దగ్గర నుంచి తిరిగి మా ఇంటికి వెళ్తుండే అండ్ అయాన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా మమ్మీ చాలా ఎమోషనల్ అయిపోయారు మాకు సీ ఆఫ్ చేస్తున్నప్పుడు. బికాస్ నెక్స్ట్ మార్నింగ్ అంటే 13th తను వెళ్ళి అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్లో. సో బేసిక్గా 13th ఎర్లీ మార్నింగ్ 8 o'clock హాస్పిటల్లో రిపోర్ట్ అవ్వమన్నారు. అండ్ నేను అర్హాన్ కూడా స్కూల్కి 8:30 ఆ టైంకి బయలుదేరుతాము. సో పొద్దున్నే మాకు పంపించాలి, మమ్మీ వాళ్ళు బయలుదేరాలి. ఆ టెన్షన్ ఎక్కువ. మమ్మీ అంటే పిల్లల్ని ఎవరైనా తల్లి అంతే కదా, ఫస్ట్ పిల్లలు పని చేసేయాలి, వాళ్ళకి చూసేయాలి, వాళ్ళకి పంపించాలని చెప్పి మా మమ్మీ ఫోకస్ అంతా మా మీద పెట్టి వాళ్ళు రెడీ అయ్యి బయలుదేరడానికి లేట్ అవుతుందని చెప్పి 12th రోజే నేను అర్హాన్ కూడా మా ఇంటికి బయలుదేరిపోయాము. అండ్ కన్నమ్మ కూడా అంటే అయాన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. సో దట్ మమ్మీ డాడీ ఆర్ అలోన్ అండ్ వాళ్ళు క్విక్గా వాళ్ళ పనులు చేసుకుని వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరచ్చు అని చెప్పి. అండ్ మై మదర్ వాజ్ వెరీ 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 ఎమోషనల్. తనకి అర్థం చేపించి ఇట్స్ ఓకే, యూ విల్ బి ఫైన్ అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చి మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా 13th August పొద్దునే మా మమ్మీ వెళ్ళి టెస్ట్లు ఇచ్చేసి ఆ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే వాళ్ళు సర్జరీ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. సో నేను అర్హాన్ని స్కూల్లో దింపేసి నా మార్నింగ్ రొటీన్స్ అన్ని ఫినిష్ చేసుకుని అర్హాన్ని పికప్ చేసుకుని ఇంటికి వచ్చి తన లంచ్ అంతా అయిపోయిన తర్వాత నేను, అన్వర్జాన్, అర్హాన్ ముగ్గురం బయలుదేరిపోయాము హాస్పిటల్కి. అండ్ దెన్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసరికి మా మమ్మీ ఆల్రెడీ ఐసీయూలో ఉన్నారనమాట. వెళ్ళి మా మమ్మీని ఐసీయూలో కలిసాను, కాసేపు అక్కడ వెయిట్ చేసాము. అండ్ మేము వెళ్ళిన తర్వాత మమ్మీ కూడా రూమ్లో షిఫ్ట్ చేశారు. రూమ్లో షిఫ్ట్ చేసిన తర్వాత వి స్పెండ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. మమ్మీ బాగోగులు చూసుకున్నాము, డాక్టర్స్తో, నర్సెస్తో అందరితో మాట్లాడి వాట్స్ ద అప్డేట్, హౌ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ అదంతా కూడా అడిగేసాము. ఆర్ యూ ఓకే జాను? डर लग रहा नानी को ऐसे देखे तो कुछ हुआ बोल के सोच रहे. कुछ भी नहीं हुआ. नानी के लेग्स में बोन में रॉड्स लगाए थे ना, वो रॉड्स रिमूव कर दिए, यू नो. एंड क्लोज योर आईज. अरे अच्छे से क्लोज योर आईज. अरे 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 कितना क्यूट क्लोज कर रहे, कितना क्यूट. अरे 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 चलो जाएंगे, होम जाएंगे. नानी को बाय बोल दो. बाय नानी, बाय नानी, बाय. बोलो नानी गेट वेल सून. बोलो बाय. बोलो गेट वेल सून नानी. बोलो क्यों? बाय. टेक केयर. थैंक यू. Thank you for taking care of Ayan. थैंक यू फॉर. अम्मा क्या कर रही रम्मा? ऊपर करो. बस बस आपको बस कर देखा ना. चलो बाय बोलो. अरे अम्मा बस मेरा पाँव सामने. हेलो पापा नानी को कंफर्टेबल नहीं है ना आपको. बाय मम्मी. टेक केयर. फनी बनी. टेक केयर. ओके गेट वेल सून. कल मिलेंगे इंशाल्लाह. అండ్ దెన్ మేము బయలుదేరి తిరిగి మా ఇంటికి వచ్చేసాము. అండ్ 14th August పొద్దున్నే లేచి యాజ్ యూజువల్ స్కూల్కి అర్హాన్ని దింపేసి స్కూల్ నుంచి పికప్ చేసుకున్న తర్వాత తిరిగి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. బికాస్ అయాన్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎవరు లేకపోతే అయాన్ ఒకడే అయిపోతారు కాబట్టి మేము ఇక్కడ వచ్చేసాము. అండ్ ఈలోగా సాయంత్రం అంటే లేట్ ఇన్ ద నైట్ ఆఫ్టర్ 7-8 ఆ టైంకి పాపం అయాన్ అండ్ అర్హాన్ చాలా ఎదురు చూస్తుండే మమ్మీ కోసం. ఫైనలీ మా మమ్మీ ఇంటికి వచ్చేసారనమాట. షీ గాట్ హోమ్ అండ్ పిల్లలు మా మమ్మీతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. మా మమ్మీకి అంతా నేను చూసుకుంటాను, నేనున్నానని చెప్పి వాకింగ్ స్టిక్ అదంతా కూడా ఇస్తుండే. సో పిల్లలైతే మమ్మీని బాగా మిస్ చేశారు. అండ్ కట్ టు 17th of August, ద డే దట్ ఐ స్టార్టెడ్. అంటే రోజు చాలా హెక్టిక్గా ఉంటుంది, అది వీకెండ్. సో నేను అనుకున్నా సరే వీకెండ్ కదా కొంచెం ట్రై చేద్దాం, వ్లాగ్ చేద్దామని చెప్పి.
సో ఒక డే హెక్టిక్ డే నా లైఫ్లో ఎలా ఉంటుందో అది 17th of Augustకి మీ అందరికి చూపించాను. ఎవ్రీడే డిఫర్స్. కొన్ని రొటీన్స్ అంటే పొద్దున్న లేచిన వెంటనే చేసేవి అవన్నీ సేమ్ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్కూల్ ఉన్నా లేకపోయినా. బట్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్, ఆ రోజు ఫుడ్ తినింది కానీ మీల్ ప్రెప్స్ కానీ అవి డిఫర్ అవుతూ ఉంటాయి. సో పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ నేను వెళ్ళి గార్బేజ్ బయట పెట్టేస్తాను, బికాస్ మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత అది వస్తుంది. సో అదొక రొటీన్ సెట్ చేసుకున్నాను. లేచిన వెంటనే గార్బేజ్ తీసుకెళ్ళి బయట పెట్టేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. బికాస్ మా హౌస్ హెల్ప్ వచ్చేసరికి 10 అయిపోతుంది, ఈ లోపు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. నేను పొద్దున్న 8:30కి వెళ్ళిపోతాను. సో 9 ఆ టైంకి వాళ్ళు వస్తారు. ఆ టైంలో ఎవరు పెట్టలేరు కాబట్టి లేచిన వెంటనే ఫస్ట్ అది పెట్టేస్తాను, గీజర్ ఆన్ చేస్తాను, బ్లైండ్స్ ఎత్తేస్తాను. అండ్ దెన్ నేను అర్హాన్ కాసేపు ఆడుకుంటామన్నమాట. అండ్ దెన్ క్విక్లీ అర్హాన్ షవర్ టైం. సో లేచిన వెంటనే తను బాత్రూమ్ చేస్తాడు, అంటే పాటీకి వెళ్తాడు, బ్రష్ చేసుకుంటాడు, అండ్ దెన్ షవర్ తీసేసుకుంటాడు. షవర్ తీసుకుని వచ్చి ఫ్రెష్ అప్ అయిపోతాడు. సో ఫ్రెష్ అప్ అవుతున్నప్పుడు నేను అర్హాన్ కొంచెం మస్త్ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామన్నమాట. అండ్ ఆల్సో గైజ్ ఇంట్లోనే ఉన్నాము, బట్ స్టిల్ బికాస్ ఇట్స్ అ హెక్టిక్ డే అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్ నేను చెక్ చేయలేను కాబట్టి ఐ మేక్ అర్హాన్ వేర్ హిస్ డైపర్స్. అండ్ మీ అందరికి తెలుసు మేము యూస్ చేస్తున్న డైపర్స్ వచ్చేసి లవ్ ల్యాబ్ వాళ్ళది, లవ్ ల్యాబ్ సుప్రీం ప్యాంట్స్, వెరీ కంఫర్టబుల్ ఫర్ ఆర్ కిడ్స్. ఇన్ఫాక్ట్ అర్హాన్ చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడుతున్నాడు, ఇట్స్ సూపర్ కంఫర్టబుల్. సో ఈ డైపర్స్లో మన పిల్లలకి 360-degree కేర్ ఉంటుంది, సుపీరియర్ అబ్జార్బెన్సీ అంటే 12 hours ఆఫ్ ప్రొటెక్షన్, సుపీరియర్ బ్రీదబిలిటీ అండ్ సుపీరియర్ ర్యాష్ ప్రివెన్షన్, సుపీరియర్ కంఫర్ట్. అంటే మన పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇందులో డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, న్యూ బార్న్ నుంచి స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ ఇవన్నీ కూడా డిపెండింగ్ ఆన్ యువర్ చైల్డ్స్ ఏజ్ అండ్ వెయిట్ మీరు మీ డైపర్ని పిక్ చేసుకోవచ్చు. ఇందులో సుపీరియర్ అబ్జార్బెన్సీ అన్నాను కదా, సో డెఫినెట్లీ మనం టెస్ట్ చేయాలి కాబట్టి నేనైతే టెస్ట్ చేశాను. అండ్ గెస్ వాట్ గైస్, ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ ఎంత క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ 5 layers సూపర్ లైట్ కేర్ ఉండడంతో క్విక్గా అబ్జర్వ్ అయిపోయి, అండ్ ఇందులో మనకి అలోవెరా లోషన్తో వస్తుంది కాబట్టి మన పిల్లలకి ఎలాంటి ర్యాషెస్ లేకుండా హ్యాపీగా మనం వాడవచ్చు. మెయిన్లీ వాళ్ళ నాప్ టైమ్స్ కానీ బెడ్ టైమ్స్కి కానీ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి చక్కగా హ్యాపీ డే ఉండడానికి అయితే ఐ వుడ్ హైలీ రికమెండ్. అండ్ దీన్ని డిస్పోజ్ చేయడం కూడా చాలా సింపుల్. మనకి అంటే ఈ yellow లైన్ ఏదైతే ఉందో అది బ్లూగా మారిపోతుంది వన్స్ ఇట్ ఈస్ ఆల్ ఫుల్. దాన్ని మనం సైడ్ నుంచి చింపేసి దాన్ని రోల్ చేసి టేప్ పెట్టేసి డిస్పోజ్ చేయడమే. సో వెరీ వెరీ కన్వీనియంట్. ఐ వుడ్ హైలీ రికమెండ్ ఇఫ్ యువర్ బేబీ ఈజ్ ఆన్ డైపర్ ఆర్ మీకు న్యూ బార్న్ ఉన్నారు, ఆర్ ఇట్స్ అ వెరీ గుడ్ గిఫ్టింగ్ ఆప్షన్ యాజ్ వెల్. సో ఐ వుడ్ హైలీ రికమెండ్. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. యూ కెన్ ఫైండ్ ఇట్ ఆన్ Amazon and of course on their official website. Another thing I don't miss is Arhan's lotion. తనకి చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంది, సో బాగా లోషన్లో లాదర్ చేసేస్తాను అనమాట. ఇంకా ఆ తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది, కిచెన్లో మన యుద్ధం. మమ్మీ డాడీకి టీ పెట్టేసి పిల్లల కోసం పాస్తా. పిల్లల్ని డైలీ అడుగుతాను వాళ్ళకి ఏం తినాలని ఉందని చెప్పి. ఆ రోజు దే వాంటెడ్ టు ఈట్ పాస్తా. ఈ పాస్తా వచ్చేసి నాకు సీమా US నుంచి పంపించింది. సో మేము దుబాయ్ వెళ్ళినప్పుడు తను కొన్ని తీసుకొచ్చింది, పిల్లలకి బాగా నచ్చింది కాబట్టి తను వెళ్ళిన వెంటనే చాలా బాక్సెస్ ఇలా పంపించింది. బట్ దాంట్లో మనకు వచ్చేది ఏదైతే క్రీమ్ చేయడానికి ఏదైతే పౌడర్ వస్తుందో అది క్రీమ్ కోసం కొంచెం తక్కువ పడుతుంది. సో నేను మన హ్యాక్ వాడేస్తాను అనమాట. దాంట్లో కొంచెం ఓట్స్ పౌడర్ మిక్స్ చేసేసి దాని తర్వాత దాంట్లో చల్ల పాలు యాడ్ చేసి ఆ పాలని మనం ఫుల్గా పాలలో యాడ్ చేసి అలా క్రీమ్ తయారు చేస్తాను. సో పాస్తాని ఫస్ట్ వేడి నీళ్ళలో పాస్తా బాయిల్ చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక పక్కన క్రీమ్ రెడీ చేసుకొని అదంతా రెడీ అయిన తర్వాత దెన్ ఐ యాడ్ ద పాస్తా టు ద క్రీమ్ అండ్ దెన్ అఫ్ కోర్స్ చీజ్ యాడ్ చేస్తాను సో దాట్ ఇట్స్ మోర్ చీజీ, మోర్ క్రీమీ అండ్ మన పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఆల్సో ఇన్ బిట్వీన్ నేను టీని సర్వ్ చేసి ఇచ్చేసాను. అయాన్ తీసుకెళ్ళి మమ్మీ డాడీకి ఇచ్చేసాడు. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలా మమ్మీ మాకు టీ స్ట్రెయిన్ చేసి ఇస్తుంటే నేను వెళ్ళి డాడీకి ఇచ్చేదాన్ని. నౌ ఐ సీ ఆర్ కిడ్స్ డూయింగ్ దాట్. ఎవ్రీథింగ్ ఇస్ సో నాస్టాలజిక్ కదా. మనం చూస్తూనే మనం పెద్దగా అయిపోయాం, మన పిల్లలు మనం చేసే పనులన్నీ చేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత పిల్లలు పాస్తా కూడా రెడీ అయిపోయింది కాబట్టి వాళ్ళకి సపరేట్ గిన్నెల్లో తీసేసి పైనుంచి కొంచెం ఆరిగానో యాడ్ చేస్తాను ఫర్ దట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్. అండ్ కిచెన్లో కూర్చొని, అంటే నేను పాస్తా తయారు చేసినప్పుడు పిల్లలు కిచెన్లో కూర్చున్నారు కదా, అక్కడే కూర్చొని తింటా అన్నారు. సో వాళ్ళు కిచెన్లోనే కూర్చొని బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇట్ వాస్ ప్లే టైమ్. మళ్ళీ వాళ్ళు ఇంకా చక్కగా మ్యాట్ వేసుకొని కార్లన్నీ తీసుకొని కూర్చొని ఆడుతుండే. అండ్ అఫ్ కోర్స్ మ్యాట్ కూడా నేను చాలాసార్లు మీ అందరితో చెప్పాను, మ్యాట్ కూడా నేను లవ్ ల్యాబ్ వాళ్ళదే వాడుతున్నాను బికాస్ ఇట్స్ వెరీ నైస్, ఫోమీ, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మన పిల్లలకి. ఐ వుడ్ హైలీ రికమెండ్ అగైన్. దాని లింక్ కూడా ఇఫ్ యూ గైస్ నీడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా కూర్చొని కింద కూర్చున్నామంటే చక్కగా మ్యాట్ వేసుకొని కూర్చుంటాము. సో వెరీ కంఫర్టబుల్ మ్యాట్. అండ్ అఫ్ కోర్స్ కార్స్ అన్నాను కదా, ఏ కార్స్ అని చెప్పలేదు, లెగోస్ ఆర్ లైక్ వన్ ఆఫ్ దేర్ ఫేవరెట్ థింగ్స్. లెగోస్ పెట్టుకొని చక్కగా దాన్ని మార్హాన్ ఎరగొడతాడు, ఫిక్స్ చేస్తాడు. సో సమ్ ఆఫ్ దెమ్
లవ్ ప్లేయింగ్ విత్ లెగోస్ ఆర్ వన్ ఆఫ్ దేర్ ఫేవరెట్ థింగ్స్. ఇద్దరు పిల్లలకి లెగోస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో డిఫరెంట్ లెగో కార్స్, లెగో క్యారెక్టర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో దట్స్ వై దే వర్ ప్లేయింగ్ ఆ రోజు. ఈలోగా పిల్లలు చేస్తుంటే నేను క్విక్ గా వెళ్ళి లాండ్రీ చేసేసాను. బట్ ఐ డోంట్ థింక్ ఐ రికార్డెడ్ ద ఫుటేజ్. సో అది ఉంటుందా లేదా తెలియదు. బట్ నేనైతే వెళ్ళి వీళ్ళు ఆడుతున్నారు కదా, ఈ లోపల మొత్తం ఇంట్లో ఉన్న లాండ్రీ అంతా చూసి సగ్రిగేట్ చేసేసి లాండ్రీకి వేసేసాను. అండ్ దెన్ నేను కూడా క్విక్ గా వెళ్ళి షవర్ తీసుకొని వచ్చేసాను. అండ్ వన్ థింగ్ దట్ ఐ డోంట్ మిస్ ఆన్ దీస్ డేస్ ఇస్ షవర్ తీసుకొని వచ్చిన వెంటనే ఐ ఎండ్ అప్ డూయింగ్ మై ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్. మధ్యలో అంటే ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఐ వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ మై స్కిన్ కేర్. రెగ్యులర్గా చేసేదాన్ని. అండ్ దెన్ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అవుతూ వచ్చింది. Due to a lot of things, కొంచెం focus on a lot of other things, టైం ఉండకపోవడంతో I started neglecting my own self, my own skin. బట్ ఇప్పుడు అలా కాదు. ఏదేమైనా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, స్నానం చేసి వచ్చిన వెంటనే ఈవెన్ ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం 2 minutesలో జల్దీ టకటక చేస్తాను. కానీ ఐ డూ మై స్కిన్ కేర్. చక్కగా స్కిన్ కేర్ చేసుకుని తయారైపోయి నేను కూడా కూర్చున్నాను. ఇంకా ఈలోగా మా జీజు వాళ్ళు వచ్చారనమాట. అండ్ జీజుతో పాటు కూర్చొని గిటార్ ప్లే చేయడం వన్ ఆఫ్ అర్హాన్స్ ఫేవరెట్ యాక్టివిటీస్ అనమాట. సో ఇంకా మా బావగారు వచ్చిన వెంటనే మా బావగారు అర్హాన్ ఇద్దరు గిటార్ తీసుకుని అలా వాయించుతూ కూర్చున్నారు. దిస్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియలీ లవ్ టు సీ. తన బాండ్ తన అంకిల్స్తో, ఆంటీస్తో అందరితో కూడా హీస్ గాట్ సచ్ అ బ్యూటిఫుల్ బాండ్. మా అక్క చెల్లి, మా ఆడపడుచు కానీ, మా బావ, మా మర్ది అంటే మా సీమ వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, ఆర్ మా ఇద్దరు మర్దులు అర్బాజ్ అమాన్ కానివ్వండి, ద కైండ్ ఆఫ్ బాండ్ దట్ హీ షేర్స్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ లవ్. ఐ లవ్ టు సీ హిమ్ ప్లే విత్ దెమ్. అంటే అదంతా మీకు వీడియోస్లో ఎక్కువ చూపించను. బికాస్ ద మూమెంట్ హీ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్, ఐఎమ్ ఇదర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, లేకపోతే ఆ మూమెంట్ని చెరిష్ చేస్తుంటాను. అన్లైక్ ఇలా ఒక డెడికేటెడ్ డేలో వ్లాగ్ చేస్తున్నానంటేనే అది రికార్డ్ చేస్తాను. అదర్వైజ్ ఎస్ హీ డస్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ అ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో ఇన్ ద ఫ్యామిలీ. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం అన్వర్ జాన్ వచ్చారు. అండ్ పిల్లల కోసం కొంచెం గుడీస్ తీసుకొచ్చారనమాట. అయాన్కి అండ్ అర్హాన్కి కలరింగ్ బుక్స్ అండ్ కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి అండ్ కలర్స్ అవన్నీ. సో ఇంకా పిల్లలు కూర్చొని చక్కగా కలరింగ్ చేస్తుండే. అండ్ మన పిల్లలకి మనం స్క్రీన్ టైం తగ్గించి ఇలా ఏమైనా థింగ్స్లో ఎంగేజ్ చేయాలంటే కలరింగ్ ఈజ్ వన్ థింగ్. యూ కెన్ లెట్ దెమ్ కలర్, ఎక్స్ప్లోర్. ఇది చేయకు అది చేయకు కాకుండా జస్ట్ బీ కాషియస్. మనం ఇక్కడ చేయం కదా, మనం అక్కడ చేయం కదా అలా చెప్పుకుంటూ మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చొని కలరింగ్ చేస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఐ హ్యావ్ టు కలర్ హియర్ ఓన్లీ అని చెప్పి. వాళ్ళు మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్రిక్ పైన కానీ వాల్స్ పైన కానీ చేస్తుంటే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది వెళ్ళట్లేదు కదా, మన ఇల్లు మనం చక్కగా చూసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం సడన్గా అంటే మనం స్టార్టింగే అరిచి తిట్టి స్టార్ట్ చేస్తే దే విల్ ఆల్సో వాళ్ళకి కూడా వినాలనిపించదు. కాబట్టి ఏదేమైనా వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని ఏ యాక్టివిటీ అయినా వాళ్ళతో పాటు చేస్తేనే వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ వస్తుంది. సో నేను పిల్లలతో పాటు కూర్చొని కాసేపు నేను కలరింగ్ చేశాను అన్వర్ జాన్తో. అండ్ పిల్లలతో కొంచెం గుడ్ క్వాలిటీ టైం స్పెండ్ చేశాను అనమాట. ఇంకా అన్వర్ జాన్ వెళ్ళిపోయిన తర్వాత అర్హాన్ టుక్ అ గ్రేట్ న్యాప్. కొంచెం చక్కగా పడుకొని లేచాడు. లేచిన తర్వాత తన అన్నం తినేశాడు. అండ్ తన అన్నం తినేటప్పుడు నేను రికార్డ్ చేయలేదు, బట్ దిస్ ఇస్ వాట్ హీ ఎయిట్ అనమాట. చికెన్ అండ్ రైస్, అంటే చికెన్ కూర అండ్ రైస్. అండ్ ఆ తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారు, జయశ్రీ అక్క అని చెప్పి. సో ఆబ్వియస్లీ మా మమ్మీకి సర్జరీ అయింది కదా, సో మమ్మీని కలవడానికి పీపుల్ ఆర్ జస్ట్ కమింగ్ ఓవర్ టు మీట్ హర్, సీ హర్. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సో మమ్మీని కలవడానికి వచ్చారనమాట. అండ్ తను వచ్చారు కదా, నేను తన కోసం కాఫీ పెడతానని చెప్పి కిచెన్లోకి వెళ్తే తను కూడా మమ్మీ కోసం టీ పెడతానని చెప్పి జయశ్రీ అక్క కూడా వచ్చి మా మమ్మీ కోసం టీ పెట్టింది. అండ్ దెన్ మా అక్క బావ వచ్చారు. దెన్ వీ డిడ్ స్పెండ్ సమ్ గుడ్ టైమ్. కొంచెం చక్కగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మా చిన్నప్పుడు విషయాలు అక్కకి చెప్తుండే. సో అలా వీ హ్యాడ్ అ గ్రేట్ లాఫ్. సో అంటే చూస్తున్నప్పుడు నేను ఇంత రిలాక్స్గా కూర్చొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను, వాళ్ళందరూ స్పెండ్ చేస్తుంటే రికార్డ్ చేస్తున్నాను అనిపిస్తుంది. కానీ ఐ హ్యావ్ జస్ట్ బీన్ ఆన్ మై టోస్ సిన్స్ మార్నింగ్. చాలా అంటే ఆ ఒక్క రోజు అనే కాదు, ఎవ్రీడే హ్యాస్ బీన్ సో బిజీ, సో హెక్టిక్, అస్సలు కుదరట్లేదు. బట్ వన్ థింగ్ దట్ ఐ రియలీ లైక్ డూయింగ్ ఇస్ స్పెండింగ్ టైమ్ విత్ మై సిస్టర్. సో అర్హాన్ సైక్లింగ్ టైం ఉండే ఈవినింగ్. జయశ్రీ అక్క వెళ్ళిపోయిన తర్వాత అర్హాన్ని సైక్లింగ్కి తీసుకెళ్ళాను. సో అర్హాన్ని సైక్లింగ్కి తీసుకెళ్తూ నేను మా అక్కతో పాటు వాక్ చేస్తున్నాను అనమాట. వాకింగ్ అలాంగ్ విత్ మై సిస్టర్, తనతో మాట్లాడడం, తనతో విషయాలన్నీ షేర్ చేసుకోవడం, నా తల పైన ఉన్న క్యా బోల్తే రెస్పాన్సిబిలిటీస్ కానీ స్ట్రెస్ కానీ అదంతా కూడా తనకి ఇవ్వడం, షేర్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్స్. అండ్ ఇట్ ఈస్ థెరప్యూటిక్ గైస్. నాలాగా ఎంతమందికి వాళ్ళ అక్కతో కానీ చెల్లితో కానీ టైం స్పెండ్ చేస్తే రిలాక్స్గా అనిపిస్తుంది, ద బెస్ట్ థింగ్ దట్ దే కెన్ డూ అనిపిస్తుందో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బికాస్ ఆపతో టైం స్పెండ్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్. నేను ప్రతిసారి ఆప అని మెన్షన్ చేస్తాను, సీమా ఇస్ నాట్ మై ఫేవరెట్ అని చెప్పి అలాంటి డౌట్స్ మీరు పెట్టుకోకండి. ఆప అండ్ సీమా ఆర్ లిటరలీ లైక్ మై 2 eyes.
తను ఇక్కడ లేదు, తనతో నేను మాట్లాడలేదు, యూనో అది వీడియోస్లో చూపించట్లేదు కాబట్టి ఆ విషయాలు మీతో షేర్ చేయను. బట్ ఎస్, నాకు టఫ్ టైమ్స్ ఉన్నప్పుడు, నాకు కష్టంగా ఉందంటే నేను తనతో మాట్లాడతాను, ఫోన్ చేస్తాను. ఆ విషయాలు చెప్తేనే నాకు ఎమోషనల్ అయిపోతున్నాను. సో ఎస్, చెల్లితో కూడా సేమ్ బాండ్ ఉంది, అక్కతో కూడా సేమ్ బాండ్ ఉంది. బట్ దెన్ చెల్లి అక్కడ యూఎస్లో ఉంది కాబట్టి అక్కతో వాకింగ్ చేస్తుండే. అండ్ వి డిడ్ హ్యాడ్ అ గ్రేట్ లాఫ్, చాలా నవ్వుకున్నాము, చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. ఇంకా సైక్లింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇట్ వాస్ టైమ్ ఫర్ డిన్నర్. డిన్నర్కి ఏం చేస్తామంటే మళ్ళీ పాస్తా అన్నాడు. చెప్పాను ఆల్రెడీ మార్నింగ్ పాస్తా తిన్నావు కదా, లెట్స్ ఈట్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి. దెన్ హి వాస్ లైక్, నో ఐ వాంట్ టు ఈట్ పాస్తా అంటే ఓకే అని చెప్పి ఈసారి వేరే వర్షన్ ఆఫ్ పాస్తా చేశాను. బికాజ్ ఆల్రెడీ మార్నింగ్ ఆ పాస్తా తిన్నాను కదా, సో వేరే పాస్తా చేద్దామని చెప్పి క్విక్గా ఆ పాస్తా తయారు చేసేసాను. ఇంకా ఆ తర్వాత అర్హాన్ కూర్చొని ప్లేడౌతో, అంటే ప్లేడౌ కాదు యాక్చువల్లీ, అది గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి రోటీలు చేసేది, ఆ ఆట తీసుకొని ఆడుతుండే. తనకి ఆట అంటే చాలా ఇష్టం. అండ్ మన పిల్లలకి సెన్సిటీ కూడా డెవలప్ అవుతుంది. సో ఐ ఆల్సో లెట్ హిమ్ ప్లే. సో తను దాంతో బాల్స్ చేసుకుంటూ అలా దాంతో ఆడుతుంటే నేను తనకి డిన్నర్ తినిపించేశాను. అండ్ ఇదన్నీ చేస్తున్నప్పుడు డే మొత్తంలో కూడా నేను మా మమ్మీకి సర్వ్ చేస్తూనే ఉన్నాను. మమ్మీకి కావాల్సినవి ఎప్పుడెప్పుడు ఏమేమి హెల్ప్ కావాలని చూపిస్తున్నాను. బట్ బికాజ్ నేను ఏదైనా మమ్మీకి చేస్తున్నప్పుడు నేను మమ్మీకి చేయడంలో బిజీగా ఉన్నాను కాబట్టి, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ ఎల్స్ టు రికార్డ్ మై వీడియోస్. సో ఆబ్వియస్లీ అవన్నీ నేను మీ అందరికీ రికార్డ్ చేసి చూపించలేదు. బట్ ఏదైతే నేను పిల్లలతో ఉన్నాను, వేర్ ఐ కెన్ టేక్ థింగ్స్లో, అంటే కెమెరా పెట్టేసి వెళ్ళి అన్నం తీసుకొని వచ్చి తినిపించడం, స్టడీ కెమెరా ఎక్కడైనా పెట్టేసి నేను రికార్డ్ చేయొచ్చు, అలాంటివి షార్ట్స్ కుదిరినంత వరకు రికార్డ్ చేసి మీ అందరికీ చూపించాను. బట్ ఎస్, మమ్మీ దగ్గర నేను కెమెరా ఫిక్స్ చేసి వస్తాను అని చెప్పి చేయలేను కాబట్టి అలా కొన్ని షార్ట్స్, ఆబ్వియస్లీ మమ్మీ షార్ట్స్ ఏది నేను రికార్డ్ చేసి మీ అందరికీ చూపించలేకపోయాను. బట్ ఎస్, డే మొత్తంలో ఐవ్ బిన్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మామ్, డాడ్, అల్హమ్దుల్లా, అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ అండ్ చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను దట్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. లాస్ట్ ఇయర్ మమ్మీకి ఫ్రాక్చర్ అయినప్పుడు మా అక్కనే మొత్తం చూసుకుంది. బట్ నౌ బికాస్ మా అక్క చాలా వర్క్లో బిజీగా ఉండడంతో ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది. అండ్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్, అల్హమ్దుల్లా. ఎప్పటికీ అందరికీ ఈ బ్లెస్సింగ్ రావాలి, ఈ అదృష్టం ఉండాలి దట్ వాళ్ళ పేరెంట్స్ని చూసుకోగలగాలి అని చెప్పి ఆశిస్తూ, అక్కడితో అర్హాన్ డిన్నర్ అయిపోయిన తర్వాత నేను అర్హాన్ వెళ్ళి పడుకోబెట్టడానికి తీసుకెళ్ళిపోయాను. సో యూజువల్లీ ఏం చేస్తానంటే అర్హాన్ డిన్నర్ అయిపోయిన తర్వాత తనని ఫ్రెష్ అప్ చేసి పడుకోబెట్టేస్తాను. ఆ తర్వాత బయటికి వచ్చి దెన్ ఐ గివ్ డిన్నర్ టు మై పేరెంట్స్, మమ్మీకి డాడీకి అప్పుడు డిన్నర్ ఇస్తాను అనమాట. సో వాళ్ళకి డిన్నర్ ఇచ్చి తర్వాత నేను తినేసి అయ్యేసరికి బాగా ఎగ్జాస్ట్ అయిపోయి ఐ జస్ట్ క్రాష్, తెలియకుండానే పడుకుండిపోతున్నాను, అంత ఎగ్జాస్టెడ్ ఉంటున్నాను. బట్ ఐఎమ్ లవింగ్ ఇట్, అల్హమ్దుల్లా. ఇంకేం చెప్పాలో తెలీదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ అందరి కోసం షూట్ చేస్తాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు కీప్ అప్ విత్ మై ఫ్యామిలీ, మై కెరియర్, మై పేరెంట్స్, మై చిల్డ్రన్, అండ్ అందరితో కూడా మంచిగా ఉండాలని ట్రై చేస్తున్నాను. సో support kavali. Stay tuned and do subscribe to my channel. And yeah, I'll see you all soon in a brand new video. Until I'll see you next, lots of love.